హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఎవ్రీడే ట్రెండింగ్ టాపిక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో. సో అవన్నీ తప్పకుండా చూడాలనుకుంటున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య ఒక ఇష్యూ నడుస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అదేంటంటే లాంగ్వేజ్ ఇష్యూ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొని వచ్చింది. అంటే 3 లాంగ్వేజ్ పాలసీని తీసుకొని వచ్చింది. బట్ తమిళనాడులో ఏంటంటే 2 లాంగ్వేజ్ పాలసీ మాత్రమే ఉంటుంది. అంటే తమిళ్ అండ్ ఇంగ్లీష్ ఈ 2 భాషలు మాత్రమే వాళ్ళు నేర్చుకుంటారు. 3వ లాంగ్వేజ్ ఉండదు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన 3 లాంగ్వేజ్ పాలసీలు ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ అండ్ హిందీ, ఇంగ్లీష్. సో అలాగే 3 లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. అయితే దీన్ని తమిళనాడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే హిందీ ఇంపోజిషన్ మా మీద వద్దు, తమిళ్ పబ్లిక్ మీద వద్దు. మీరు కావాలనుకుంటే మీ స్టేట్స్లో పెట్టుకోండి, హిందీ వాళ్ళ స్టేట్స్లో. బట్ మా దగ్గర అయితే మాత్రం తమిళ్, ఇంగ్లీషు ఈ 2 భాషల్ని నేర్చుకుంటాం. మాకు ఇవి 2 చాలు అని చెప్తున్నారు వాళ్ళు. దీన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అపోజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే చాలామంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మొత్తం అందరికీ ఉపయోగపడే లాంగ్వేజ్. ఇండియాని దాటి బయట ప్రపంచానికి వెళితే కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్లో మనం ఇంగ్లీష్లో మాట్లాడితే మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ ఉద్యోగాలు అంటే ఎంఎన్సీ కంపెనీస్ లాంటివి వచ్చినా కూడా వాటిలో ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అలాగే వాళ్ళు చెబుతున్న ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు తమిళ్ అనేది మా లాంగ్వేజ్, హిందీ అనేది వాళ్ళ లాంగ్వేజ్. వాళ్ళు మా భాష నేర్చుకుంటాం అన్నట్టయితే మేము వాళ్ళ భాష నేర్చుకుంటాం. బట్ అలాగని వాళ్ళు అన్ని భాషలు నేర్చుకోలేరు కదా. సో దానికి ఒక సొల్యూషన్ ఉంది. మేము ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటాం, వాళ్ళు ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటారు. అండ్ మొత్తం అందరూ కూడా ఆ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అండ్ దానికి బెస్ట్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీషే. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. ఈవెన్ వేరే కంట్రీస్కి వెళ్ళినా కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో మొత్తం అందరికీ న్యాయంగా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు మాత్రం మా లాంగ్వేజ్ నేర్చుకోరు, మేము మాత్రం వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఎంతవరకు న్యాయం అని అయితే వాళ్ళు చెప్తున్నమాట. అంటే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు ఏ భాష నేర్చుకోలేరు, కానీ మిగతా వాళ్ళని మాత్రం వాళ్ళ భాష నేర్చుకోమనడం ఎంతవరకు న్యాయం అని క్వశ్చన్ చేస్తున్నారు. అపోజ్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో ఉన్న పాపులేషన్ అండ్ వాళ్ళలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా పూర్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చాలా ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ అంత బెటర్గా ఉండదు కదా. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాల్సి ఉంటుంది. సో అందరూ ఇంగ్లీష్ నేర్చుకోలేరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాకి కనుక మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నట్టయితే ఆ ప్రాంతంలో సుమారుగా 55 నుంచి 60% మంది హిందీ వాళ్ళు ఉన్నారు. అంటే భారతదేశపు జనాభా ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 145 crores ఉంది. అంటే దగ్గరగా ఒక 70 కోట్ల మంది దాకా హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే అందులో కొన్ని డైలెక్ట్స్ ఉంటాయి, బట్ హిందీ మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సో అంతమంది ఇంకొక భాష నేర్చుకోవడం కష్టం. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ లాంటి భాష నేర్చుకోవడం ఇంకా కష్టం. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్ని చోట్ల అంత బెటర్గా లేదు కదా అని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. మరికొంతమంది చెప్పేది ఏంటంటే ఒకవేళ జస్ట్ ట్రావెలింగ్ పర్పస్ కోసం అయితే అసలు ఎవరు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగోలా మేనేజ్ చేసేయచ్చు. బట్ కొంతమంది ఏంటంటే ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి నివసిస్తున్నారు. అంటే చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బట్ ఇక్కడ లైవ్లీహుడ్ని ఏర్పాటు చేసేసుకొని ఇక్కడ సెటిల్ అవుతూ కూడా ఇక్కడ భాషను వాళ్ళు నేర్చుకోవడానికి కొంచెం కూడా ఇష్టపడట్లేదు. ఇది ఎంతవరకు రైట్ అని అంటున్నారు. సో ఇది కూడా ఒక కన్సర్నింగ్ పాయింట్ అని చాలామంది రైజ్ చేస్తున్నారు. సో ఇలాగా ఈ లాంగ్వేజ్ పాలసీ, లాంగ్వేజ్ డిబేట్ అనేది అలాగే రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ ఈ లాంగ్వేజ్ డిబేట్ని ఇంకా పెద్దది చేసిందనే చెప్పాలి. అదేంటంటే తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతుంది March 14. అంటే రేపు వాళ్ళ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు అనమాట తమిళనాడు అసెంబ్లీలో. అయితే ఆ బడ్జెట్ మీద ఒక సింబల్ ఉంటుంది కదా, అంటే రూపీ సింబల్ ఉంటుంది కదా. సో 2024-2025 నాటికి మనకందరికీ తెలిసిన రూపీ సింబల్నే పెట్టారు. బట్ 2025-26 బడ్జెట్కి మాత్రం వాళ్ళు ఆ రూపీ సింబల్ పెట్టలేదు. వాళ్ళు ఒక తమిళ్ సింబల్ని అయితే పెట్టారు. ఆ సింబల్కి మీనింగ్ ఏంటంటే ఎల్లోరుకం ఎల్లాం, అంటే ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. సో దీన్ని తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అయిన ఎంకే స్టాలిన్ యొక్క ఆఫీసు థర్స్డే ఆఫ్టర్నూన్, అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది అందరి నోట కూడా విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు.
అండ్ లాస్ట్ ఇయర్ యాక్చువల్గా వాళ్ళ యొక్క రూపీ సింబల్ దేవనాగరి స్క్రిప్ట్లో ఉండేది. బట్ ఈ ఇయర్ మాత్రం మేము దేవనాగరి స్క్రిప్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు, తమిళ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నామని డిఎంకే స్పోక్స్ పర్సన్ అయిన శవరానంద్ అన్నాదురై తెలియజేశారు. అంటే మేము తమిళ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు ఆయన. సో దానికోసమే ఇప్పుడు ఈ మార్పు చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీన్ని తమిళనాడు సీఎం అయిన స్టాలినే అప్రూవ్ చేసినట్టుగా కొన్ని సోర్సెస్ తెలియజేస్తున్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు తెలియజేశారు. అండ్ దీని గురించి మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన డిఎంకే ఎంపీ అయిన అరుణ్ నెహ్రూ అనే పర్సన్ చెప్పింది ఏంటంటే, మా లాంగ్వేజ్ని, మా సివిలైజేషన్ని ఈవెన్ పార్లమెంట్లోనే కామెడీ చేస్తున్నప్పుడు మేము దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయొద్దా అని తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ అని ఒక యూనియన్ మినిస్టర్ ఉన్నారు, అతను ఒక తమిళనాడు ఎంపీకి వ్యతిరేకంగా ఒక రిమార్క్ అయితే చేశారు. అది కేవలం తమిళనాడు ఎంపీ మీద మాత్రమే కాదు, తమిళనాడు ప్రజలందరి మీద చేసిన రిమార్క్, అందరినీ ఇన్సల్ట్ చేశారు ఆయన. మరి అలాంటప్పుడు మేము ఎందుకని మా లాంగ్వేజ్, మా కల్చర్, మా సివిలైజేషన్కి ప్రియారిటీ ఇచ్చుకోకూడదు, డెఫినెట్గా మేము మా గురించి ఆలోచిస్తాం కదా అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ సింబల్ ఆల్రెడీ అప్రూవ్డ్ సింబలే, ఇదేమి రిజెక్ట్ చేయబడ్డ సింబల్ ఏమీ కాదు, 2010 సంవత్సరంలోనే దీన్ని అప్రూవ్ చేశారని చెప్తున్నారు. యాక్చువల్గా అది నిజమే. అప్పటి యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు లేట్ కాంగ్రెస్ లీడర్ అయిన ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ సింబల్ని ఆయన అప్రూవ్ చేశారు. సో దే క్యాన్ యూజ్, అంటే అది వాడకూడదు అని ఏమీ లేదు, వాడచ్చు. దాన్ని అప్పట్లో డిజైన్ చేసింది ఒక డిఎంకే ఎమ్మెల్యే, అతని పేరు డి ఉదయ్ కుమార్. అతను ప్రస్తుతానికి ఐఐటి గౌహతిలోని డిజైన్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్గా వర్క్ చేస్తున్నాడు. సో ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేసింది. సో దే క్యాన్ యూజ్ ఇట్. బట్ ఏమంటే ఇప్పుడు ఈ లాంగ్వేజ్ డిబేట్ నడుస్తున్నప్పుడు దాన్ని మార్చారు కదా. అంటే ఆ ఒరిజినల్ రూపీ సింబల్ భారతదేశం మొత్తం దాన్నే వాడతారు, బట్ వీళ్ళు మాత్రం ఆ సింబల్ని వాడకుండా వీళ్ళ ఓన్ సింబల్ని అయితే వాడుకున్నారు కదా. సో అది కొంచెం కాంట్రవర్సీకి దారితీస్తోంది. అండ్ తమిళనాడు గవర్నమెంట్ మరీ ఓవర్గా బిహేవ్ చేస్తోంది, ఓవర్గా రియాక్ట్ అవుతోంది, ఓవర్గా థింగ్స్ అన్నీ కూడా చేస్తోందని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే స్టాలిన్ని క్వశ్చన్ చేస్తున్నారు, అసలు నీ పేరే తమిళ్ పేరు కాదు కదా, నీ పేరే తమిళనాడు పర్సన్ పేరు కాదు కదా, నీ పేరు ఒక రష్యన్ పేరు కదా, మరి నువ్వెందుకని నీ పేరు మార్చుకోవట్లేదు, నీ పేరు కూడా ఒక తమిళియన్గా మార్చేసుకో, ఆ తర్వాత ఇవన్నీ కూడా మార్చు అని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా వాస్తవమని ఇంకొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 లాంగ్వేజ్ పాలసీ విషయంలో కూడా కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. అంటే అన్నామలై చెప్తుంది ఏంటంటే, ఎంకే స్టాలిన్ ఒక హిపోక్రైట్, అతను ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాను కేవలం గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే ఆపుతున్నాడు. యాక్చువల్గా ప్రైవేట్ స్కూల్స్లో ఆ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంది. ఇన్ఫ్యాక్ట్ వాటిలో కొన్నింటిని అతని ఫ్యామిలీ అండ్ వేరే డిఎంకే లీడర్స్ రన్ చేస్తున్నారు, వాటిలో అది ఉండనే ఉంది. బట్ గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ డబల్ స్టాండర్డ్స్ అయితే చూపిస్తున్నాడని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇలాగా మల్టిపుల్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఎంటైర్ ఇష్యూ కోసం. మరి చూడాలి సెంట్రల్ గవర్నమెంట్ దీని గురించి ఎలా రియాక్ట్ అవుతుంది, ఏం చేస్తుంది అనేది. వాళ్ళు చేయడానికి ఏం లేదు, ఇట్స్ అన్ ఆల్రెడీ అప్రూవ్డ్ సింబల్. కాకపోతే ఇది కొంచెం పొలిటికల్గా ఇష్యూ అవుతుంది అంతే. సో దాట్స్ గైస్. మరి మీరేమనుకుంటున్నారు, ఇది రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? స్టాలిన్ చేసింది అంటే తమిళనాడు గవర్నమెంట్ చేసింది, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో స్మైదర్ ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.